జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధిలో గోపూజతోని దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు విజయశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా శాస్త్రోక్తంగా వేదోక్తంగా ప్రారంభమయ్యాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు అమ్మవారు రజత కవచాలంకృత ముత్యాలమ్మ తల్లిగా భక్తులకు దర్శనమిస్తున్న అపూర్వమైన దృశ్యం. సాక్షాత్ అమ్మవారిని దర్శిస్తుంటే మనకు ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంది. ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణలో అమ్మని దర్శిస్తే ఈ రోజు దర్శించడం అని కాదు, ఈ 9 రోజులు వివిధ అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించటం మనకి ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప సాధ్యం కానిటువంటి విషయంగా కూడా మనందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా మన పురాణాలు చెప్తున్నది కూడా అదే. మహర్షులు, ఋషులు, ఎంతోమంది దార్శనికులు దర్శించి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ వైభవం, దేవీ నవరాత్రులు ఏదైతే ఉన్నాయో, ఏడాది పాటు అమ్మవారిని అర్చిస్తే వచ్చేటువంటి ఒక ఫలితం ఈ 9 రోజుల అమ్మవారిని అర్చించడం వల్ల మాత్రమే పొందొచ్చు అనేటువంటి ఒక అద్భుతం మనం తెలుసుకోవటమే ఈ నవరాత్రిలో ఉన్నటువంటి అంతరార్థం. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా అమ్మవారికి ఉత్సవ విగ్రహంతో 200 మంది పైగా మహిళలు కలశాలను శిరస్సును ధరించి మేళతాళాలతో శోభాయాత్రగా పల్లకి సేవ నిర్వహించారు. దీనితో పాటు అర్చకులు మంత్రోచ్చరణల మధ్య ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి దసరా ఉత్సవాలు ప్రారంభించామని ఆలయ కమిటీ చైర్మన్ కలగల వీర్రాజు తెలిపారు. పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Like, share, subscribe our channel.